ఓయ్ బుజ్జి, ఇదేమన్నా నీకు బాగుందే? 3 రోజులైంది కరెంట్ లేక. టీవీ చూద్దామంటే కరెంట్ లేదు. సరే ఫోన్ లో అయినా చూద్దాము అంటే ఛార్జింగ్ లేదు. బిగ్ బాస్ నేను చూడకపోతే ఏమవ్వాలని? అది కాక బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. నేను చూడకపోతే బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ అని ఏమైపోవాలి? పవర్ బ్యాంక్ లో ఛార్జింగ్ లేదా? పవర్ బ్యాంక్ మన ఇంట్లో పగిలిపోయి ఎన్ని రోజులు అవుతుంది? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అదేమంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్నానంటావు, ఇది కూడా చేయలేకపోతున్నావు. అదే గాని మా అన్నగాని అయ్యి ఉంటే ఈ పాటికి జనరేటర్ పట్టుకొచ్చేసేవాడు, తెలుసా నీకు? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు తెలీదు. ఇప్పుడు దీనికి ఛార్జింగ్ ఎక్కాలి అంతే. బూచ్, ఇప్పుడు మాకు హాలిడేస్ కదా, అందుకని నేను ఫ్రీ ఫైర్ ర్యాంక్ పుష్ చేయాలి. అందుకని నాకు కూడా ఛార్జింగ్ ఎక్కిచ్చేసి. నీకు కూడానా? నాకు కూడా. ఏంటి నీకు కూడానా? ఇప్పుడు ఈ ఫోన్లకన్నిటికీ నేను ఛార్జింగ్ ఎక్కించాలా? జతడా టార్చ్ లైట్ ఉంది కదా పాతది మన కాడ, అది బ్రేక్ అయిపోయిన పవర్ బ్యాంక్ మాడ్యూల్ ఉంది కదా, అది ఆ రెండు పెట్టి. ఇప్పుడు దీంతో ఏం చేస్తావు చూడు. ఏంటి ఛార్జింగ్ ఎక్కట్లేదు? ఇప్పుడు ఎందుకు ఎక్కద్ది? అయితే ఏం చేయాలి? కిసుక్కోవడమే. నేనైతే ఇన్ని తంటాలు పడ్డా కానీ మీకైతే ఈ తంటాలు ఏమీ అవసరం లేకుండా మీకోసంగా ఒక గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. హ్యాండ్ క్రాంకింగ్ మొబైల్ ఛార్జర్. ఇదైతే దీది మన దగ్గర ఉంటే మనం ఎక్కడున్నా, అడవిలో ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్నప్పటికీ ఎక్కడ మనకు పవర్ అనేది అవసరం లేకుండా ఫోన్ అయితే మనం ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. సూర్యుడు ఉండాలి, మామూలుగా సోలార్ ఛార్జర్ అనుకోండి సూర్యుడు ఉండాలి. పవర్ బ్యాంక్ అనుకోండి, పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ అయిపోతే మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోలేము. ఈ వర్షం వచ్చేటప్పుడు కూడా ఏ టైంలో అయినా సరే మనం దీన్ని వాడుకొని మన ఫోన్ అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది యూజ్ చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం రండి. ఇది మన హ్యాండ్ క్రాంకింగ్ మొబైల్ ఛార్జర్. ఇలా లేపామా, ఇలా సెట్ చేసామా, ఈ కేబుల్ని దీనికి పెట్టామా, లైట్ వెళ్తుంది చూడండి. మన మొబైల్ తీసుకొని మొబైల్కి కేబుల్ పెట్టేసామా, చూస్తారు చూపించు. ఎక్కుతుంది కానీ నాకు ఈ స్లోగా ఎక్కితే కుదరదు, నాకు ఫాస్ట్ గా ఎక్కాలి. అప్పుడు మనిషిలా కాదు మండే చెప్పాలి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం కానీ బిగ్ బాస్ చూసుకోవడానికి. ఆడకొస్తే మా అన్నయ్య అన్నయ్య అంటా ఉంటావు కదా, ఏదో ఒకసారి మీ అన్న ఫోటో చూపి చూద్దాం. ఏమైనా తిప్పుకున్నావా? ఇలాంటి అన్నెలంటే నాకు పరమాశయం. అన్నెలంటే ఎలా ఉండాలి? సన్నగా ఉడతల కోర్త దెబ్బకు చచ్చిపోయి ఉండాలి. ఇది గాయస్, ఇక్కడికి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ హ్యాండ్ క్రాంకింగ్ మొబైల్ ఛార్జర్ నచ్చిందా మీకు?
మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఒక లైక్ వేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాబాయ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.